ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. కొన్ని ఏళ్లగా 35 ఏళ్ల పైగా కూడా ఆయన ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. సో ఈరోజు నేరేడు పళ్ళు చక్కగా, అంటే ఇప్పుడు హైబ్రిడ్ దొరుకుతున్నాయి ఎక్కువ, బట్ మన చిన్నప్పుడు ఊర్లో ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది, చక్కగా అందరం ఆడుకుంటూ వెళ్ళి అక్కడికి ఎప్పుడు పడతాయా పొద్దున్నే స్కూల్స్ దగ్గర కావాలని వాటి కోసం కూడా వెళ్ళేవాళ్ళం. మరి ఈ నేరేడు పళ్ళని తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, దట్టు షుగర్ వాళ్ళకు కూడా బాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. ఇవి మరి హైబ్రిడ్ తినాలా, నాటుకాయలు ఎక్కడ దొరుకుతాయి, అవి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా? సో నేరేడు పళ్ళు అన్నప్పుడు చక్కగా మనకేవో మెమరీస్ గుర్తొస్తుంటాయి. చిన్నప్పుడు వాటి కోసం పరిగెత్తడం గానివ్వండి, ముందుగా వెళ్ళి ఆ కింద పడినవన్నీ తీసుకొని తినడం గానివ్వండి. సో అసలు నేరేడు పళ్ళని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సార్? సో ప్రకృతి మాత ఒక పండును మనకు ప్రసాదించిందంటే దానివల్ల ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మనం కొండ గుర్తు పెట్టుకోవచ్చమ్మా. యాక్చువల్గా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయమ్మా. వాటిలో నేరేడు పళ్ళు, ఈ నేరేడు పళ్ళు సీజన్ తప్పితే మిగతా రోజులు దాదాపు దొరకవమ్మా. సో ఇప్పుడు పుష్కలంగా దొరుకుతాయి, ప్రతి చోట దొరుకుతాయి. జూలై వరకు విపరీతంగా దొరుకుతాయమ్మా నేరేడు పళ్ళు. సో కోకిలలకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ అమ్మా ఇది. కోకిలేష్ట అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు. కోకిలేష్ట అంటే కోకిలలకు చాలా ప్రియమైనటువంటిది, బాగా ఇష్టంగా తింటాయి. అట్లే పికభక్ష అని చెప్పేసి కూడా దీనికి పేరు ఉందమ్మా. పికమన్నా కోకిల. సో ఇవి ఇష్టంగా తింటాయి కాబట్టి, బాగా ఆనందంగా తృప్తికరంగా తింటాయి కాబట్టి పికభక్ష అని చెప్పేసి. ఫలేంద్ర అని చెప్పేసి మరొక పేరు ఉందమ్మా. ఫలేంద్ర ఫలం ఉంటే ఫ్రూట్స్ లో రారాజు వంటిది అని చెప్పేసి. అవునా? దానికి అందుకే రారాజు వంటిది కాబట్టి ఫలేంద్ర అనేటువంటి పేర్లు ఇలా సంస్కృతంలో మన మహర్షులు రకరకాల పేర్లతో దీన్ని ప్రస్తావించారమ్మా. సో పూర్వకాలం అయితే ఈ నాటు వెరైటీస్ దొరికేవమ్మా. అంటే ఈ నాటు వెరైటీస్ సన్నగా ఉంటాయి, గుజ్జు తక్కువగా ఉంటుంది, ఆ రోజుల్లో దొరికేవి. కానీ మరి క్రమక్రమంగా రకరకాల మార్పులు రావడం చేత నాటువి దొరుకుతున్నాయి, హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతున్నాయమ్మా. ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసి లావుగా ఉంటాయి పళ్ళు, అదేవిధంగా చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, గుజ్జు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తుంటారమ్మా. ఇంకొకటి ఏంటంటే రుచి కూడా చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. తీపి, పులుపు, ఒగరు మిక్స్డ్ రుచి ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉంటుందమ్మా. కాబట్టి మన పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు వివిధ రకాలైనటువంటి అనుభవాల రీత్యా నేరేడు పళ్ళ సీజన్లో కనీసము మొత్తం ఆ 2-3 నెలల సీజన్లో కనీసం 1-2 సార్లు కంపల్సరిగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి ఒక ఇది పెట్టారమ్మా. సార్ ఇప్పుడు నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో ఏదైనా హెయిర్ ఉన్నా, అన్వాంటెడ్ గా ఏదైనా వెళ్ళిపోయినా తిన్నప్పుడు అవి కూడా కరిగిపోతాయి అంటారు. అవునంటారమ్మా. అవునమ్మా, చాలా మంది అదే చెప్తారమ్మా. ఎందుకంటే ఈ నేరేడు పళ్ళలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల గుణం ఏంటంటేమ్మా, మనకు తెలిసి తెలియక సంవత్సరం నుంచి అమ్మా ఇప్పుడు చిన్న వెంట్రుకలమ్మా అన్నంలో కలిసిపోయి కానీ లేదా ఇతర పదార్థాల్లో కలిసిపోయి కానీ తీసుకున్నప్పుడు ఏమంటే మనకు తెలియకుండా వెంట్రుకలు కడుపులోకి పోతాయి. వెంట్రుకలు కడుపులోకి పోయిన తర్వాత ఆ ప్రేగుల్లో అంటుకోవడం చేత ఒక తయారు జీర్ణం కాకపోయి దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చెప్తుంటారమ్మా. సో ఈ నేరేడు పళ్ళు ఆ విధంగా తినడం వల్ల ఈ నేరేడు పళ్ళలో ఉండే రసాయన పదార్థాలు ఆ వెంట్రుకలను కూడా జీర్ణం చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి పెద్దలు ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఖచ్చితంగా అందరు తీసుకోవాలని చెప్పేసి. సో నేరేడు పళ్ళు కూడా సో దాదాపు 84% నీరే ఉంటుందమ్మా. అట్లే ఒక 14%, 15% పిండి పదార్థాలు ఉంటాయి, ఒక 5% ఫైబర్ ఉంటుంది. తర్వాత క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయమ్మా. వీటితో పాటు పోషకాంశాలు అంటే ఇప్పుడు కాల్షియం కానీ, తర్వాత ఐరన్ కానీ, సోడియం కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ సి కానీ, తర్వాత విటమిన్ కే కానీ, ఇలాంటివన్నీ కూడా బాగా సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయమ్మా. సో మనకి పోషకభరితంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అందులో కొన్ని రసాయన పదార్థాల ప్రభావం చేత మన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు బాగా ఉపయోగపడతాయమ్మా. ఈ నేరేడు పళ్ళలో ఈ గ్యాలిక్ యాసిడ్, లిటియోలిన్, తర్వాత యాంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. అసలు ఈ గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం వల్లనే ఈ యొక్క ఒగురు గుణం దానికి ఉందమ్మా.
గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి గ్యాలిక్ పదార్థం యాసిడ్. గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం చేతనే దీనికి ఆ నేరేడు పళ్ళకి ఒగురు గుణం వచ్చిందమ్మా. అట్లే ఈ యాంథోసైనిన్స్ అనేటువంటివి ఉండడం చేత ఆ నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయమ్మా. సో ఆంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత నేరేడు పళ్ళు ఆ వెరైటీ పూర్తి నలుపు అని చెప్పడానికి కూడా లేదమ్మా. సో నలుపు నీలము కలిసినటువంటి రంగు అని చెప్పుకోవచ్చమ్మా. ఆ రంగు వచ్చేదానికి ఎందులో ఉన్నటువంటి ఆంథోసైనిన్స్ ఉపయోగపడతాయమ్మా. సో ఇక్కడ పిండి పదార్థాలు దాదాపు 14 గ్రాములు 15 గ్రాములు ఒక 100 గ్రాముల నేరేడు పళ్ళలు ఉంటాయని చెప్పాను కదమ్మా. ఈ పిండి పదార్థాలు కూడా రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలమ్మా. అంటే ఈ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాల గుణం ఏంటంటే త్వరగా జీర్ణం కావు. సర్వసాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం చెప్తుంది అమ్మా. మరి ఇందులో పిండి పదార్థాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే 100 గ్రాములు దాదాపు 14 గ్రాములు 15 గ్రాములు ఉన్నాయమ్మా. సో అయినా ఆ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలు కాబట్టి తీసుకున్నప్పటికి కూడా జీర్ణం కావమ్మా. అది విసర్జన రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. సో తీసుకున్నాం. అందుకే షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా చక్కగా కావాల్సిన దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తుంటారమ్మా. సో కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో లిటియోలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. లిటియోలిన్. ఈ లిటియోలిన్ గుణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అసలు అమైలేజ్ అనేటువంటి ఎంజైము మన జీర్ణ వ్యవస్థలో ఎందుకు పనిచేస్తుందంటే పిండి పదార్థాలను బాగా జీర్ణం చేసేదానికి. మనం ఇడ్లీ తింటాము, తర్వాత ఈ పూరీలు తింటాము, గోధుమతో తయారు చేసినట్టు కొన్ని ఇతర పదార్థాలు తీసుకుంటాము, భోజనం చేస్తాము. తీసుకునే పదార్థాలు కూడా ఎక్కువ శాతం మనం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఆహారాన్ని తీసుకుంటుంటాము. సో ఈ పిండి పదార్థాలు బాగా జీర్ణం అవుతున్నాయంటే దానికి మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంటే జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. సో ఈ లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉండడం చేత ఇదేం చేస్తుందంటే ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మీరు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ లేదు కదమ్మా. అప్పుడు చాలా స్లోగా జీర్ణం కావడము ఆ పద్ధతులు జరుగుతుంది. కాబట్టి షుగర్ త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రెండోది ఏంటంటే యాంథోసైనిన్స్ అని చెప్పేసి చెప్పాను మీకు మొదట్లో ప్రస్తావించేటప్పుడే. ఈ యాంథోసైనిన్స్ గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో ఇంక్రెటిన్స్ అని చెప్పేసి ఒక హార్మోన్స్ ఎక్కువ డెవలప్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఇంక్రెటిన్స్ అనేటువంటి హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయో ఇవేం చేస్తాయంటే ఈ ప్యాంక్రియాస్ పక్కన ప్యాంక్రియాస్ ఉంటుందమ్మా. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియాస్ను స్టిమ్యులేట్ చేసేసి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు ఈ యాంథోసైనిన్స్ ఉపయోగపడతాయి. సర్వసాధారణంగా ఏమంటే మనకు పిండి పదార్థాలు వల్ల ఈ గ్లూకోజ్ తయారయ్యి ఆ గ్లూకోజు మరి రక్తంలో కలిసిన తర్వాత కొన్ని ప్రక్రియలు జరిగేసేసి ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కణంలోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ ఉత్పత్తి బాగున్నప్పుడు దాని యొక్క పనితనం వల్ల ఈజీగా మరి రక్తంలో ఉన్నటువంటి చక్కెర కూడా త్వరగా కణంలోకి పోయేదానికి అవకాశం ఉంటుంది. అట్లే ఇందులో ఫైబర్ శాతం కూడా ఉందమ్మా. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి, అదేవిధంగా మరి పోషక గుణాలు ఉన్నాయి కాబట్టి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఉన్నప్పటికీ ఇది తీసుకునేటప్పుడు మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే మిగతా పళ్ళలాగా ఆవురావురు తినడం వల్ల ఒక్కోసారి గొంతు పట్టేసినట్టు ఉండడము, తర్వాత కొంచెం అనీజీగా డిస్కంఫర్ట్ ఉండడము కడుపులో ఇలాంటివి ఉంటాయమ్మా. సో కాబట్టి ఏంటంటే నిదానంగా నమిలి తినాలమ్మా. సో బాగా నిదానంగా నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుంటుంది కాబట్టి బాగా నోట్లో లాలాజలం ఊరినప్పుడు అనిపించదు, లిక్విడ్ అవుతుంది. లాలాజలము చారత్వం ఉంటుంది కదమ్మా. సో అది కలవడం వల్ల ఏమైతుందంటే ఈ గొంతు పట్టేయడం కానీ ఉగరుగా అనిపించడం కానీ స్టమక్లో డిస్కంఫర్ట్ ఉండడం కానీ అట్లా ఉండదు. కాబట్టి నిదానంగా బాగా నమిలి మింగేశారమ్మా. అదొకటి. రెండోది ఏంటంటే మరి కాస్త జస్ట్ పెప్పర్, ఈ మిరియాల పొడి, అదేవిధంగా కాస్త ఉప్పు నీళ్లు చల్లేసి తినాలమ్మా. చాలా మందికి తెలియదు అది. పెప్పర్ ఇంకా మిరియాల పొడి, ఉప్పు అమ్మా. నీళ్ళలో ఉప్పు వేసేసి లిక్విడ్ తయారు చేస్తాం. ఉప్పు నీళ్లు, సాల్ట్ వాటర్ జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసి తింటే టేస్ట్ బాగుంటుంది, గొంతు పట్టేయడం ఉండదు, కడుపులో వికారంగా ఉండదు. సో అలా తీసుకోవచ్చు. తర్వాత దాదాపు ఒక 20 నేరేడు పళ్ళ వరకు కూడా తినొచ్చమ్మా. సో 10 నుంచి 20 నేరేడు పళ్ళ వరకు ఒక డోసులు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ పద్ధతిలో అవగాహన స్పృహతో ఆ యొక్క నేరేడు పళ్ళను సీజనల్లో సద్వినియోగం చేసుకోవడంలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా. రెండోది ఏంటంటే చెప్పాను కదమ్మా, ఇందులో ఫలేంద్ర అని ఫస్ట్లో చెప్పాను, ఫలాల్లో రాజు వంటిదేని.
ఉన్నటువంటి ఫ్రూట్స్లో మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఫ్రూట్స్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయంటే నేరేడు పళ్ళు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తారమ్మా. ఓకే. సో మనకు యాంటీ ఆక్సిడెంట్ చాలా చాలా అవసరం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పదార్థాలను వాడుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి కణాలు చాలా చైతన్యవంతమై, కణజాలాలు చాలా చైతన్యవంతమై రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో సర్వసాధారణంగా ఈ వర్షాకాలం ప్రారంభంలోనే ఈ యొక్క పండు మనకు దొరుకుతాయి కాబట్టి వర్షాకాలంలో వర్షపు నీరు ప్రభావం చేత, మురికి నీరు ప్రభావం చేత, నీళ్లు కలుషితం కావడం చేత వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో మనం ఈ నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనికి బాగా ఉన్నాయి కాబట్టి విపరీతంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుందమ్మా. రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం చేత మనం పొరపాటున మనకు తెలిసి తెలియక ఏదైనా కొంచెం ఈ యొక్క నీళ్లు, ఇన్ఫెక్టెడ్ నీళ్లు కానీ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తీసుకున్నప్పటికీ మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ యొక్క ప్రభావం చేత జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా మరి అందుకే మనం చెప్పాను కదా, ప్రకృతి మాత ప్రసాదించింది దానికి కారణం ఏంటంటే మరి ముఖ్యంగా ఈ కాలంలో జబ్బులు వచ్చేటువంటి సీజన్ కాబట్టి ముందు జాగ్రత్తగా కొన్నాళ్ల పాటు మరి ఈ పద్ధతిలో ఈ సీజన్లో నేరేడు పళ్ళు వాడుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ జబ్బులు వచ్చినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఏదో కొద్ది గొప్ప ఉండి చాలా త్వరగా తగ్గేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటి దృష్టి ఉంచుకొని మన పెద్దలు కూడా సంప్రదాయం పద్ధతిలో ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. పెద్దల మాట సద్దిమూట. ఇప్పుడు వచ్చే సీజనల్ చేంజెస్ కూడా మనం తట్టుకొని రెసిస్టెన్స్ పవర్ వచ్చేలాగా కూడా నేరేడు పళ్ళు మనకి యూజ్ అవుతాయి. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి నేరేడు పళ్ళు తినడం వల్ల. చక్కగా మనకి మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నేరేడు పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. డైలీ ఈ సీజన్ అయిపోయేలోపు అట్లీస్ట్ 2 times అయినా తినాలంట. చక్కగా తినేయండి. బొజ్జులో ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ, నువ్వుల పురుగులు, హెయిర్ ఇదంతా కూడా పోతుందంట. తప్పకుండా తినండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. డయాబెటీస్ ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య. అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆహారపు అలవాట్లు కానివ్వండి, మరి ఏదైనా అవ్వచ్చు, అసలు ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఒకవేళ షుగర్ వ్యాధి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి డాక్టర్ శైలేష్ శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. ప్రజెంట్ జనరేషన్లో అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క డయాబెటీస్తో బాధపడుతున్నారు. అంటే పని ఒత్తిడి కావచ్చు, లేదంటే ఇంకేదైనా అవసరం వైట్ ఫుడ్స్ లాంటివి ఏమైనా అవ్వచ్చు. అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధిని మనం అంతం చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. షుగర్ వ్యాధి కాదు, డిజార్డర్. దీన్ని మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు గమనించాలి. వ్యాధి అని అనుకోకండి ఎవరు కూడా. అయితే కరోనా తర్వాత భారతదేశంలో విస్తృతంగా ఈ యొక్క షుగర్కి సంబంధించినటువంటి డిజార్డర్ డయాబెటీస్ పేషెంట్స్ చాలా విపరీతంగా పెరిగారు. దీనికి కారణం కరోనాలో మనం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం కానీ, అలాగే మందులు విపరీతంగా వాడడం వల్ల కానీ, కరోనా బారిన పడడం వల్ల కానీ, స్టెరాయిడ్స్ లాంటి మందులు వాడడం వల్ల కానీ, విపరీతంగా ఒత్తిడికి గురవడం వల్ల, లేకపోతే పని ఒత్తిడి, నిద్రలేమి లాంటి కారణాలు, ఊబకాయం, సరైనటువంటి జీవన శైలి అంటే ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డిజార్డర్ అనేది, ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ డయాబెటీస్ని నిరోధించడానికి మందులు ఒకటే మార్గం కాదు. మన జీవన విధానం మార్చుకోగలిగితే, సరైనటువంటి ఆహారపు అలవాట్లు, క్వాలిటీ స్లీప్, వ్యాయామం చేయడం, ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తగ్గించుకొని మంచి ఆహారాన్ని, ప్రోటీన్ డైట్ని, ఫైబర్ డైట్ని మనం తీసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ డిజార్డర్ని తగ్గించవచ్చు అనేది నా యొక్క మనవి. ముఖ్యంగా డయాబెటీస్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, మొట్టమొదటిగా ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీగా మార్చుకోవాలి. నేటి దినాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, ఎండలోకి వెళ్లకుండా ఇంటి లోపలే ఎయిర్ కండిషన్లో పనిచేయడం వల్ల కూడా శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవడం వల్ల, బ్రెయిన్ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం వల్ల, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మెటబాలిజం సిండ్రోమ్ లాంటివి వచ్చి ఈ యొక్క డయాబెటీస్, ఊబకాయం లాంటివి వాటి వలన డయాబెటీస్ వస్తూ ఉంది. అయితే మీ అందరికీ చెప్పేది ఒకటే, కరోనాలో చాలా మందికి చెప్పాం ఎటువంటి ఆహార సూత్రాలు తీసుకుంటే మంచిది అని. ముఖ్యంగా తీసుకోవలసినటువంటి ఆహార సూత్రాలు ఏంటంటే, 4 వైట్స్ని విషపూరితమైనటువంటి వైట్ పాయిజన్ అని అంటారనమాట. అందులో పాలిష్డ్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, అలాగే ఈ మైదా లాంటి వాటిని మనం కొద్దిగా పక్కన పెట్టగలిగితే, ఇదివరకు తిన్నదానికంటే తగ్గించేయగలిగితే మంచిది. 1. 2, అన్నాన్ని ఇదివరకు 3 పూట్ల 4 పూట్ల తిన్నవారు మధ్యాహ్నం 1 పూటకి తీసుకురావడం మంచిది. 3, ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని తినకపోతే ఇడ్లీ తినొచ్చా అని మాట్లాడుతున్నారు. ఇడ్లీ ఏంటి, అన్నం ఏంటి, 2 ఒకటే కదా. పిండి పదార్థాలను, కార్బోహైడ్రేట్స్ని మనం వీలైనంత వరకు తగ్గించాలి. మార్కెట్లో దొరికే అన్ని కూరగాయలను కూడా తినొచ్చండి.
ఈవెన్ చిలకడ దుంపల గురించి ఒక టాపిక్ వచ్చింది ఇంతకుముందు, చిలకడ దుంపలు తినకూడదా అని. ఈజీగా నెలలో 4 సార్లు చిలకడ దుంపలు తిన్నా పర్వాలేదు, ఉడకబెట్టుకొని చక్కగా తినండి. అది కూడా ఏదైనా ఒకవేళ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం తినాల్సి వస్తే పగలు మాత్రమే తినండి, రాత్రులు తినొద్దనేది నా యొక్క మనవి. మార్కెట్లో దొరికే ఆకుకూరలు అన్నీ కూడా సలాడ్ లాగా చేసుకొని తినడం, కిచిడీ లాగా చేసుకొని తినడం చాలా మంచిది. బోర్ కొట్టకుండా రోజు చపాతీ చుక్కా రోటీ కాకుండా రోజుకొక మంచిదాన్ని మారుస్తూ మంచి ఆహార పదార్థాలను, ప్రోటీన్ డైట్ని తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తేలికగా చవకగా దొరికే ప్రోటీన్, మంచి ప్రోటీన్ ఇచ్చే ఆహారం ఏదైనా ఉందంటే అది గుడ్డు. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న విధిగా మంచినీళ్ళు ఒక 1/2 లీటర్ తాగిన తర్వాత, వ్యాయామం చేసిన తర్వాత 2 గుడ్లను ప్రతి ఒక్కరు తినండి. అదే బ్రేక్ఫాస్ట్ కింద సరిపెట్టుకొని మధ్యాహ్నం వరకు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే డయాబెటీస్ మీరు మందులు వాడకుండానే దానంతట అది కింద తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆకుకూరలు, కూరగాయలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని బాగా జ్యూసులాగా చేసుకొని, సూప్స్ లాగా చేసుకొని, జ్యూసెస్ లాగా చేసుకొని తాగొచ్చు. ప్రతి ఒక్కరికి తెలియచేసే మరొక మనం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వ్యాయామం అయిన తర్వాత అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, ఒక 4 గ్లాసులు జ్యూస్ వచ్చేటట్టుగా ఒక బూడిద గుమ్మడికాయ ఒక ముక్క, ఆనపకాయ, అలాగే క్యారెట్, బీట్రూట్ లాంటివి జ్యూస్ లాగా చేసుకొని 4 గ్లాసులు ఇంట్లో వారు 4 తాగగలిగితే డయాబెటీస్ మందులు వాడకుండానే తగ్గిపోతుంది. అలాగే మీ దైనందినటువంటి జీవితంలో ఖచ్చితంగా క్వాలిటీ స్లీప్ మాత్రం, నిద్ర మాత్రం కంపల్సరీ. ఒక మాట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను, డయాబెటీస్ ఉన్నవారు ప్రతి ఒక్కరు గమనించండి. మీరు ఆ రోజు రాత్రి నిద్రపోకుండా షుగర్ చెక్ చేయండి, అది 100ల మీదకి వెళ్ళిపోద్ది. సరైన నిద్రపోండి, మీరు ఏ ట్యాబ్లెట్ వాడకుండానే డయాబెటీస్ కిందకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని, వ్యాయామాన్ని, క్వాలిటీ స్లీప్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయగలిగితే మందులు లేకుండానే డయాబెటీస్ని మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ రెసిస్టెన్స్ డయాబెటీస్ లాంటివి, టైప్ 2 డయాబెటీస్ లాంటివి ఉన్నవారు ఖచ్చితంగా ఆయా మందులను వాడుతూ తగు సూత్రాలను కనుక్కోగలిగితే, తరచుగా మీరు మంచి లైఫ్ స్టైల్ మీరు కానీ అలవాటు చేసుకోగలిగితే రాను రాను మీ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్ల సంఖ్య తగ్గిపోయి నెమ్మదిగా మీకున్నటువంటి ఈ యొక్క డయాబెటీస్ తగ్గిపోతుంది. మీరు ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సరిపోతుంది. మరొక విషయం, ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు 10% మీ బరువులోంచి, అంటే ఉదాహరణకు మీ యొక్క 70 కేజీలు బరువు ఉంటే 7 కేజీలు మీరు తగ్గగలిగితే మీరు ఏ మందులు వాడకుండానే డయాబెటీస్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ సార్. సో మీరు చెప్పినట్టు ఇంట్లో వండుకోలేక తినకపోయినా అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడుతుంటారు. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర. సో ఇలా అవుట్ సైడ్ ఫుడ్స్ తిన్న వాళ్ళు ఏమైనా డయాబెటీస్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఎస్, నేనేమంటున్నానంటే బయట వ్యాపారాలు చేసుకునే వారిని తప్పు పట్టాలని నేను మాట్లాడటం లేదు. కోవిడ్ తర్వాత ఆరోగ్య సూత్రాలు పెరిగాయనే కంటే బయట భోజనాన్ని, బయట ఫాస్ట్ ఫుడ్స్ని, బయట రెస్టారెంట్స్లో భోజనం చేయడం అనేది ఫ్యామిలీస్ ఎందుకు అలవాటు చేసుకున్నారు. అది ఫ్యామిలీలో బిజీ లైఫ్ కావచ్చు, వండలేనటువంటి పరిస్థితులు కావచ్చు, భార్య భర్తలు ఇద్దరు పనికి వెళ్ళడం, ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగానికి వెళ్ళడం వల్ల కావచ్చు. నేనేమంటున్నానంటే వీలైనంత వరకు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ని, ప్రాసెస్డ్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం మంచిది. లైక్ ఈ పానీపూరీలు, ఈ పకోడీలు లాంటివి, ఈ యొక్క ఏవైతే ఈ పిజ్జా, ఈ నూడిల్స్ లాంటివి, ఈ బ్రెడ్తో తయారు చేసే ప్రాసెస్డ్ ఫుడ్, ఈ డైరీ ప్రొడక్ట్స్, ఈ బేకరీ ప్రొడక్ట్స్ని, మిల్క్ ప్రొడక్ట్స్ని కూడా బయట నుంచి తీసుకోకపోవడం మంచిది. కేక్స్ లాంటివి ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరం. KFC కూడా ప్రమాదకరమే అంటున్నాను, సారీ నన్ను క్షమించాలి. అప్పుడప్పుడు తినడం తప్పులేదు, కానీ రెగ్యులర్గా అవి తీసుకోవడం వల్ల మీకు ఎంతో కొంత ఆయిల్ సంబంధించినటువంటి సమస్యలు మీకు వస్తాయి. ఎందుకంటే వారు ఆయిల్లో ఎప్పటికప్పుడు మార్చరు కదా, వారు వ్యాపారం చేసుకుంటారు, దాంట్లోనే పదే దాన్ని ఉడికించడం, వేపడం లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆయిల్ మరిగి మీకు ప్రాణాంతకంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక టేస్ట్ గురించి కొన్ని కెమికల్స్ని, కొన్ని యాడెడ్ కలర్స్ని, అంతేకాకుండా ఈ టేస్టింగ్ సాల్ట్స్ లాంటివి యాడ్ చేస్తారు. కాబట్టి వాటి వలన ఊబకాయం వస్తుంది, పొట్ట పెరుగుతుంది, మలబద్ధకం వస్తుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, హార్మోనల్ బ్యాలెన్స్ వస్తాయి. ఇవన్నీ దేనికి కారణం తెలుసా? డయాబెటీస్ని పెరిగించడానికి కారణమవుతాయి. కాబట్టి బయట దొరికే భోజనాలని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ బయట తినాల్సి వస్తే ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఆరోగ్యవంతంగా మీ ఎదురుగా వండినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆయిల్ తక్కువ ఉన్నటువంటి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలిగితే మంచిది. థ్యాంక్ యూ.